ఇది నా నుండి మీకు వార్నింగ్. స్టాప్ స్క్రోలింగ్. ఫస్ట్ ముందుగా ఈ వీడియో మొత్తం చూడు. హాయ్, దిస్ ఈస్ అజిమ్ గిల్స్ అండ్ దిస్ ఇస్ డే 4 ఆఫ్ అవర్ 90 డేస్ ట్రావెల్ సిరీస్. ఈరోజు వీడియోలో మనం మనీ గురించి మాట్లాడుకుందాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో కరెన్సీ ఎక్స్చేంజ్లో నా సజెషన్, మీరు ఎప్పుడు కూడా ఏ కంట్రీకి వెళ్తున్నా కూడా యూఎస్ డాలర్స్ని క్యారీ చేయండి ఇండియా నుండి. ఇండియాలోనే మీరు ఏదైనా ఎక్స్చేంజ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు ఇండియన్ రూపీస్ ఇచ్చి యూఎస్ డాలర్స్ తీసుకోండి. అండ్ మేక్ ష్యూర్ ఆ యూఎస్ డాలర్స్ లేటెస్ట్ అయి ఉండాలా అండ్ డెనామినేషన్ ఎక్కువ ఉండాలి. లైక్ హండ్రెడ్ డినామినేషన్ అయిన యూఎస్ డాలర్స్ మాత్రమే తీసుకోండి. అది తీసుకున్నాక మీరు ఒక కంట్రీకి వెళ్ళిన తర్వాత ఆ కంట్రీలో లోకల్ ఎక్స్చేంజ్ స్టోర్స్ ఉంటాయి, లేదంటే గోల్డ్ షాప్స్ ఉంటాయి. అక్కడ మీ కరెన్సీని ఎక్స్చేంజ్ ఇవ్వండి. ఎయిర్పోర్ట్స్లో ఎప్పుడు కూడా మీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోకండి, అక్కడ రేట్స్ చాలా వరస్ట్ ఉంటాయి. ఇండియన్ రూపీస్ని మీరు ఫారెన్లో యూస్ చేస్తే మార్కప్ ఛార్జెస్ అని చెప్పి ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని 3 to 5% బ్యాంక్ కట్ చేసుకుంటుంది మీ డెబిట్ కార్డ్స్ ఆ క్రెడిట్ కార్డ్స్ వాడితే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇట్స్ ఎ హ్యూజ్ లాస్. మరి సొల్యూషన్ ఏంటనుకుంటున్నారా? అక్కడ 04x కార్డ్. నా దగ్గర నియో వల్ల గ్లోబల్ కార్డ్ ఉంది. మీరు స్కేపియా అయినా వాడచ్చు, ఎఫ్ఐ కార్డ్స్ అయినా వాడుకోవచ్చు. దీంట్లో అయితే ఎటువంటి ఛార్జెస్ పడవు. మీకు బెంగళూరులో బెస్ట్ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ సెండ్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై. ఫాలో అజిమ్ గిల్స్.